సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజాలు సత్తా చాటారు. యూపీఎస్సీ ప్రకటించిన ఎంపిక తుది జాబితాలో ర్యాంకుల విషయంలో కాస్త వెనుకబడిన దాదాపు 30 మంది వరకు విజయం సాధించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన శశాంక 16వ ర్యాంకు, దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న బలరామయ్య కుమార్తె శ్రీజన్న 44వ ర్యాంకు సాధించారు. గతేడాదితో పోలిస్తే ర్యాంకుల పరంగా వెనుకబడిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించిన సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిశారు. మన రాష్ట్రం నుంచి 30 మంది వరకు సివిల్స్ కు ఎంపికైనట్లు తెలుస్తోంది. ఫలితాల్లో హైదరాబాద్ ఎల్బీ నగర్ కు చెందిన కె శశాంక అఖిల భారత స్థాయిలో 16వ ర్యాంకు పొందారు. సీఏ చదివిన శశాంక రెండో ప్రయత్నంలో ఈ ఘనత సాధించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ జి బలరామయ్య కుమార్తె జి సృజన 44వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు వారిచ్చిన పూర్తి ప్రోత్సాహము అండదండలతో నేను దీనికి చేరుకోగలిగాను. అలాగే స్నేహితులు కూడా నాకు చాలా సహకరించారు. కడపకు చెందిన మేఘనాథ్ రెడ్డికి 55వ ర్యాంకు, నరసింహ జేఎల్ రెడ్డికి 101, ఎం భరణి కుమార్ 109, వై రఘువంశీ 139, ఎస్ కృష్ణ చైతన్య 143, ఆర్ ఉమా మహేశ్వర్ 202, విశ్వజిత్ కే 205, రామ్ కుమార్ 209, రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలానికి చెందిన ఎన్ వరుణ్ కౌండిన్య 298, శ్రీకాంత్ రెడ్డి 326వ ర్యాంకులు సాధించారు. This was my third attempt. Last year interview daaka ellanu but I couldn't get a rank. And this year so efforts were fruitful. 298 is my rank. So definitely IRS aithe vachestundi, revenue services, and I'm hoping that IPS ki kuda manchi chance untundochu ani I'm just hoping. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన రవిశంకర్ 411వ ర్యాంకు సాధించారు. గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన ఈయన తెలుగు మాధ్యమంలో సివిల్స్ రాసి మంచి ర్యాంకు సాధించారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యరావు తనయుడు కూటికుప్పల శ్రీచరణ్ 737వ ర్యాంకును కైవసం చేసుకున్నారు.